హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారనుకుంటున్నా. శ్రీజ బిగ్ బాస్ బస్ శ్రీజ శివన్న ఎలా మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ప్లీజ్ కమెంట్ చూద్దాం. అయితే శివన్న మాట్లాడుతారు. శివన్న వెల్కమ్ టు బిగ్ బాస్ బాస్ అంటారు. మాటల్లో వసపిట్ట, ఆటల్లో తుర్రపిట్ట, ఆటల్లో కంటే అరుపులే ఎక్కువ, ఆట ఏం లేదు ఇక్కడ మాట్లాడిన సేవ్ లేదు చూద్దాం. వెల్కమ్ టు శ్రీజ అంటే శివన్న. తర్వాత వచ్చి ఒక ఫోన్ తీసుకొని వెల్కమ్ శ్రీజ అంటే థ్యాంక్ యూ శివాజీ గారు అని అంటారు. ఒక ఫోన్ తీసుకొని నేను ఇలానే అరుస్తా అంటే శ్రీజని ఇమిటేట్ చేస్తాడు శివన్న. ఇమిటేట్ చేస్తే ఫుల్ నర్వస్ ఉంటుంది. నాకు అదైతే చాలా చాలా కామన్ అనిపించింది. కానీ ఇమిటేట్ చేస్తాడు శ్రీజ. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్టే అంటావా శ్రీజ అంటే మీ పాట మీరు కరెక్ట్ ఉంటే పాయింట్ కరెక్టే ఉంటుంది కదా శివాజీ గారు అంటారు. అంటే ఈ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ ఓటు వల్ల ఎలిమినేషన్ చేస్తుంటే ఓకే నేను ఒప్పుకునేదాన్ని. కానీ ఎవరో వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా ఎలిమినేషన్ చేయడం నాకు అస్సలు అంటే నేను 100% నేను విన్నాను మెటీరియల్ని, నన్ను ఇట్లా ఎలిమినేట్ చేశారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాట్లాడుతుంది. వెనక శివన్ అంటారు ఇక్కడ ఓటమిలో కూడా గెలుపు కోరుకుంటుంటే 100% అని అంటాడు. 5-6 గేమ్ ఎలా అనిపించిందమ్మా నీకు అంటే నేనైతే గేమ్ చాలా బాగా అంటే ఒక 4 గేములు చెప్పు, నువ్వు మంచి గేమ్ అన్న ఒక 4 టపా 4 చెప్పంటే ఏమన్నా శ్రీజ నాకు ఎవరు సపోర్ట్గా లేరండి, ఎవరు సపోర్ట్గా ఉండే అందరూ నన్ను టార్గెట్ చేశారంటే ఎవరు నిన్ను టార్గెట్ చేశారు, ఎవరు చేశారు చెప్పు అంటే శివన్ ఏమంటాడు సారీ ఫ్రెండ్స్ దీపావళి ఒకటి ఇది ఊకే వస్తుంది వాళ్ళ సాంగ్స్ మనం ఏం చేయలేం. ఇక్కడ ఎవరమ్మా నిన్ను టార్గెట్ ఎవరమ్మా బిగ్ బాస్ ఎవరు సపోర్ట్ కోసం ఎవరు రాడంటే శివన్ శివ గారు అంటే ప్రియ ఎలిమినేట్ అయిపోయాక నీకు అర్థమైంది అంటే లేదు ప్రియ ఎలిమినేట్ అయిపోయాక నాకు ప్రియ ఎలిమినేషన్ నీకు సపోర్ట్ లేకుండా అంటే కళ్యాణ్ ఉన్నారు కదా అంటే కళ్యాణ్ సపోర్ట్ చేశాను నా ఫ్రెండే కాదు నేను కానీ ప్రియ ఎలిమినేట్ అయినాక కొంచెం నాకు ఆట గురించి తెలిసింది అది ఇదని మాట్లాడుతుంటే శ్రీజ అది హైలైట్ అనిపించింది. అసలు పవన్ అసలు ఓటింగ్ వల్ల అంటే శివన్ అంటారు ఓటింగ్ వల్ల కరెక్ట్ ఓకే ఎలిమినేట్ అయినా నేను టాస్క్ చేసే కాదు నువ్వు 100% టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు 100% గేమ్ ఆడినా అంటావు ఆ గేమ్ గురించి చెప్పమ్మా నాకు అని అంటాడు. ఆడు కామర్స్ అయిపోతుంది పాపం అనిపించింది. తర్వాత బయటకు వచ్చాక అసలు నేనే నమ్మలేకపోతున్నా కానీ నేను విన్నల్ మెటీరియల్ 100% అంటారు. కానీ ఇదేంటంటారు వీళ్ళు మాట్లాడతాడు ఒక నిమిషం ఆగని రాసుకుంటాడు. వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ఓకే డెమాన్ నా ఫ్రెండ్ బయట నుంచి వచ్చినప్పుడు డెమాన్ ఆల్రెడీ చెప్పాను అంటే ఆ గురించి తర్వాత మాట్లాడదాంలే అంటారు. కనుక నీ సౌండ్ భరించలేకపోయానంటే నా నోరు కొంచెం పీచుగా నోరు నాకు అలానే ఉంటుంది. కానీ నేను అంటే ప్రియ ఏమన్నా తెలుసా అంటే ఈరోజు పవన్ నన్ను సేవ్ చేయకపోతే డెమాన్ పవన్ నన్ను సేవ్ చేయకపోతే వచ్చేదంటే శ్రీజ అంటది మన ఆవికే నన్ను ఆడియన్స్ సేవ్ చేసి వచ్చారు కదా నాకు గేమ్ గురించి తెలిసింది కాదంటే సెలబ్రిటీస్ కామనర్స్ అని మీరే ఫస్ట్ తీశారు కదా ఇమాన్యుల్ భరణి గారు మాటల్లో అంటే ఫస్ట్ సెలబ్రిటీస్ కామనర్స్ అని తీశారు. ఫస్ట్ హరీష్ గారు వాళ్ళు కూడా అన్నారండి మీకు అది అర్థం కాదంటే మెల్లగానే ఉంటుంది అంటే మా నోర్లు కొంచెం పెద్ద కాబట్టి అంటే సేఫ్ బస్ క్లాస్ పెట్టి అందరూ శ్రీజ ఒప్పుకునేది ఆమె నోరు పెద్దదని ఒప్పుకునేదని అంటుంటాడు శివన్న. శ్రీజ ఓనర్స్ టెన్నర్స్ అని వాళ్ళకు నరకం చూపించారంటే ఓనర్స్ ఇప్పుడు మేము అగ్ని పరీక్షలో గేమ్ ఆడి వచ్చేసినాం కాబట్టి మనం ఓనర్స్ టెన్నర్స్ అని మాకు చూపించారు అంతే తప్ప మేము అదే విషయానికి మేము మమ్మల్ని అనడం అయితే తప్పు కదా అంటే హరీష్ గారు మనీష్ కూడా అన్నారండి హరీష్ గారు అన్నారంటే వాళ్ళు అన్నారు నువ్వు ఇంకా ఎక్కువ చూపించావు మీది నోరు ఎక్కువ అని చెప్పారు కదా మళ్ళీ ఇంకా ఇమాన్యుల్ ఫస్ట్ నాకు ఇమాన్యుల్ అంటాడు మన ఇద్దరం కామెడీ చేద్దాం అయితే నీకు గేమ్స్ కూడా ఉండొచ్చు కానీ ఇమాన్యుల్ ఎక్కడో నేను డామినేట్ చేస్తున్నాను ఇమాన్యుల్ గారు నన్ను దూరం పెట్టేశాడు అని అంటుంది శ్రీజ. అవునా ఇమాన్యుల్ నిన్ను దూరం పెట్టేశాడా అని అంటుంది. తర్వాత డిమాండ్ రైతు గురించి చెప్పారు డిమాండ్ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా డిమాండ్కి అరే జాగ్రత్తరా గేమ్ జాగ్రత్తరా ఎందుకురా నువ్వు వేస్ట్ అయిపోతావు అని అంటే కామనర్స్ సెలబ్రిటీస్ నేను పారిపోతున్నట్టే నేను నోరు అలా ఉండేది తొక్కేశారు కదమ్మా అంటే మేము ఎక్కడ తొక్కలే వాళ్ళు మా దగ్గర వస్తే అలానే ఉంటుండ్రు కాబట్టి మేము అలా మేము ఎవరిని తొక్కలేదు ఎవరు తొక్కలేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలు ఉన్న శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఎందుకు లేకపోయిందంటే శ్రీజ ఏమన్నా అప్పుడు శ్రీజ అంటారు ఒక మనిషి నెగిటివ్
నెగిటివ్ ఇరిటేటర్ అని చెప్తుంటే ఎంత గలీజ్ ఉంటుంది, ఎంత ఉంటుందో ఏనో ఒకతోన నువ్వు కావాల్సి ఉండాల్సి వస్తుంది కదా అండి అని అంటే ఒక వీడియో చూపిస్తే చూడంట. దివ్య ఒకరోజు వీడియో మార్నింగ్ ఉండి శ్రీజ గురించి మాట్లాడితే ఎవరైనా తొక్కేయాలని, ఆమె గేమ్ కోసం ఏమైనా చేయాలని అనుకుంటుంటుంది కదా, ఆ విషయం మాట్లాడుతుంటే నేను 100% ఓకే, అదే ఆమె పాయింట్ ఆఫ్లో, ఇది నా పాయింట్ ఆఫ్లో, 100% ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళకు ఉంటుంది కదండి అని చెప్తున్న తర్వాత అది హైలైట్ అనిపిస్తుంది. రీతు గురించి మాట్లాడు. రీతు టాస్క్లో ఎలా ఉంటుంది, రీతు మాత్రం నా మీద ఏముంటుందో నాకు తెలియదు కానీ రీతు టాస్క్లో మాత్రం, ఫిజికల్ టాస్క్లో మాత్రం సంజన గారు నేను ఉన్నప్పుడు రీతు మాత్రం ఫిజికల్ టాస్క్లో మాకన్నా గట్టి ఫైట్ ఇస్తాను. నేను కూడా గట్టి ఫైట్ ఇస్తుంది కూడా నేను చెప్తున్నా కదా, రీతు గట్టి ఫైట్ ఇస్తుంది, ఆ విషయంలో నేను 100% చెప్తుంటాను అని అంటారు. డిమాండ్ గురించి వెళ్ళించారు. వీళ్ళు ఫస్ట్ నుంచి డెమాన్ నాకు ఫస్ట్ నుంచే ఫ్రెండ్ అయ్యిండు కాబట్టి డెమాన్ నాకు ఏదో లవ్ ట్రాక్ పెట్టొచ్చురా, నాకు లవ్ ట్రాక్ పెట్టొచ్చా అని మాట్లాడిండ్రు అదే అని అంటారు. భరణి గారు మీరు అంటే గ్రూప్ గేమ్ ఆడినప్పుడు భరణి గారు మీకే సపోర్ట్ చేసింది కదా, ఓనర్స్ అయినప్పుడు అంటే భరణి గారు మీరే సపోర్ట్ చేసింది, కానీ హోస్ట్ ముందర సార్ మా వాళ్ళకి సపోర్ట్ చేయండి సార్, మా వాళ్ళకి కానీ అన్నప్పుడు మా వాళ్ళు అంటే సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళే మా వాళ్ళు అంటుంది కదా సార్, ఆడ ఉంటుంది. ఆ రోజు ఇమాన్యుయల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు అంటే లేదు సార్, ఆ రోజు ఇమాన్యుయల్కే కెప్టెన్ చేయాలని అనుకుంటుంటాం, ఇమాన్యుయల్కే కెప్టెన్ అంటే శ్రీజ మీరు ఊహించుకుంటున్నట్టే అన్నీ ఊహించుకోవడం లేదు సార్ అని హైలైట్ మాట్లాడుతుంది నిజంగా. తర్వాత ఆ రోజు మనీష్ వాళ్ళు కూడా అన్నారు, మనీష్ హరీష్ గారు కూడా అన్నారు అంటే మా గొంతులు ఎక్కువ అంటే శ్రీజ మళ్ళీ ఒప్పుకుందంటే దివ్యకు నాకు ఎక్కువ పడదు మాట్లాడినారు. ఆ టాస్క్లో బెడ్ టాస్క్లో కూడా దివ్య మళ్ళీ సపోర్ట్ చేయొచ్చు ఆ విషయంలో అని మాట్లాడితే శివన్న బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అవన్నీ కాదు, ఇమాన్యుయల్ మీకు దూరంగా ఉంటున్నట్టు ఓకే, ఆడ రీతు వాళ్ళు అంటున్నాను అంటారు. డిమాండ్ రీతు గురించి మాట్లాడతారు. డిమాండ్ రీతు గురించి అది హైలైట్ అనిపించింది, నాకైతే నిజంగా హైలైట్ అనిపించింది. డిమాండ్ రీతు గురించి సూపర్ అనిపించింది. కానీ డిమాండ్ రీతు గురించి సూపర్ అనిపించింది కానీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిపోయింది. శ్రీజ మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్ నిజం బాధ అనిపించింది. కళ్యాణ్ మరి ప్రియా డెమాన్కి నువ్వు చెప్తున్నప్పుడు డెమాన్ నీ ఫ్రెండ్ బయట నుంచి కూడా నా ఫ్రెండ్ వాడు, అందుకే నేను బయట నుంచి కూడా చెప్తున్నాను అని అంటే నువ్వు చెప్తున్నప్పుడు మళ్ళీ డెమాన్కి చెప్తున్నప్పుడు మళ్ళీ కళ్యాణ్కి చెప్పాలంటే అప్పుడు ప్రియా చెప్పింది తనుజతో కళ్యాణ్ జాగ్రత్త రావద్దురా అని ప్రియా అంటే నువ్వు చెప్పాలంటే ఫస్ట్ ప్రియా కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ నేను కాదు, నువ్వు తర్వాత ప్రియా అయినాక నాతో ఫ్రెండ్ అయిపోయిండు కళ్యాణ్, అంతకన్నా ముందు కళ్యాణ్ అంటే సరే ఇంకా అయిపోయింది, సెకండ్ పోదామని అంటాడు, సెకండ్ టాస్క్ పోదాం అంటారు. ఇంకా దుమ్ము అని అంటాడు, ఫోటో చూపించి దుమ్ము అంటే దుమ్ము అంటే సంచాలగా మొన్న ఫెయిల్ అయ్యాడు, కొన్నిసార్లు ఆయననే చేస్తాడు కాబట్టి దుమ్ము, సంచాలక రామ్ అయితే ఫెయిల్ అయ్యాడు, సంచాలక ఆ రోజు చెప్పింటే ఈరోజు ఈ విషయం కాకుండా ఏమో అనిపించింది అని అంటాడు, అది హైలైట్ అయిపోతుంది. సంజన అంటే దమ్ము అంటారు, ఎందుకంటే శ్రీజని సైకో అన్న సంజన దమ్ము అంట సూపర్ అని అంటే 100% ఆమె ప్యూర్ జెన్యున్ పర్సన్, నిజంగా సూపర్ గేమ్ ఆడుతుంది, సూపర్ ఉంటుంది ఆమె కాబట్టి నాకు నన్ను ఏమన్నాను అది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నేను సైకోనేమో, నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయినేమో అని ఉంటుంది. నిజంగా శ్రీజ గురించి లాస్ట్ విషయం చెప్తా. తర్వాత సుమనన్న గురించి దుమ్ము ఏం గేమ్ ఆడుతున్నాడు ఒకసారి చెప్పండి, నాకు అస్సలు అర్థం కాదు, ఏం గేమ్ ఆడుతుండే సుమనన్న గేమ్ ఏమైనా ఆడుతుంటా అన్న దుమ్ము అని అంటారు. సేఫ్ గేమర్ అంటే భరణి గారు సేఫ్ గేమర్, ఒక గ్రౌండ్లో పెట్టుకుని ఆ గ్రౌండ్లో వాళ్ళందరినీ పెట్టుకుంటారు, వాళ్ళు ఏమనకపోవడం అది సేఫ్ గేమర్ అంటారు. పవన్ అంటే దమ్ము సెల్ఫిష్ కానీ దమ్ము, కానీ నేను లవ్ యాంగిల్ పెట్టుకొని ఆ విషయంలో ఉంటుండు, లవ్ యాంగిల్స్ పెట్టుకుంటుండు కాదని నేను అన్నాను, కానీ ఆ లవ్ యాంగిల్ ఎంతవరకు కరెక్ట్ వస్తుందో రాదో తెలియదు చూద్దాం మళ్ళీ అని అంటే అక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది సార్ 2 times వచ్చింది, 2 members నుంచి వచ్చింది అని అంటే అది హైలైట్ అయ్యి సెకండ్ 2 weeks ఏంది ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతుండే అదే అదంటూ కామెడీ అవన్నిట్లో ఇమాన్యుయల్ అయితే సూపర్ గేమర్, కానీ దమ్ము ఇమాన్యుయల్ అయ్యేటట్టుంటుంది. రీతు మాత్రం దమ్ము, పర్సనల్గా మా ఇద్దరికి గొడవలు ఉండొచ్చు కాదని నేను చెప్పాను, కానీ 100% ఫిజికల్ టాస్క్లో మాత్రం సూపర్ ఆడుతుంది అని అంటారు, అదే హైలైట్. రీతు ఫోటో చించేయదు, ఎవరో ఫోటో చించేసి డస్ట్బిన్ వేసిందో చెప్తా. తనుజ ఫోటో మాఫ్ 3 weeks దుమ్ము, ఈ లాస్ట్ వీక్ ఒకటే చాలా బాగా ఆడింది దమ్ము అంటే సగం ఫోటో నుంచి కళ్యాణ్ దమ్ము అంటుంది, దమ్ము అంటుంది. దివ్యకు నాకు బయట ఏదో గొడవలు ఉన్నాయి ఏదో ఉంది అని అనుకుంటారు, కానీ అట్లా ఏం గొడవలు లేవు, అవన్నీ ఏం లేవు, మేమిద్దరం మంచిగానే ఉన్నాం. కానీ ఓకే నాకు గేమ్ ఆడినప్పుడు ఆ రోజు బెడ్ టాస్క్లో కూడా తొక్కేసారి అమ్మేసంటే దమ్ముంటూ కొట్టేయండి చేయండి అది అన్నప్పుడు నాకు కోపం వచ్చేసారి అంత మంచి నాకు
అదంటే ఎవరెవరు ఫోటో చేసిందంటే డస్ట్బిన్ వేసేసిందంటే రామ్ ఫోటో సూపర్ ఉన్నది, భరణి గారిది, తనుజ సగం ఫోటో. కానీ అందరినీ మంచిగా పెట్టుకున్నది, అందరూ తీసుకుంటానని అదైతే హైలైట్ అనిపించింది. రీజన్ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది. రియల్ చెప్తున్నా, మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తారు. శ్రీజ మార్గ అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎంతమంది కనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్, శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ పెట్టుకొని వీడియో చూడండి.